Good morning, students. ఈ నోట్స్ అంతా పీడిఎఫ్ జెరాక్స్ తీయించుకున్నారా? సో ఈ సబ్జెక్ట్ ఎలాగో కొత్తగా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈజీగానే ఉంటుంది. మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి నోట్స్ పీడిఎఫ్ జెరాక్స్ తీయించుకొని డైలీ ఏ టాపిక్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఆ టాపిక్ మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఏ రోజు టాపిక్ ఆ రోజు మీరు ప్రాక్టీస్ చేసుకున్నారు అనుకో ఈజీగా మీకు గుర్తుండిపోతుంది. వాయిస్ క్లారిటీ ఉందా? Good morning, sir. గుడ్ మార్నింగ్. ప్రిపేర్ అవుతున్నారా? Yes, sir. అన్ని సబ్జెక్ట్స్ స్టార్టింగ్సే కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఏదన్నా సబ్జెక్ట్ మనకు అర్థం కాదనుకోవడానికి లేదు, ఇప్పుడే స్టార్ట్ అయినాయి కాబట్టి అన్ని జాగ్రత్తగా మొత్తం నోట్స్ పీడిఎఫ్ తీసుకొని ఏ రోజు టాపిక్ ఆ రోజు ప్రాక్టీస్ చేసుకుంటూ నోట్స్ రాసుకుంటూ చేసుకోండి. సో స్టార్ట్ చేద్దాం. మనకి యాక్చువల్గా వెక్టార్ క్యాల్కులస్ లో ఉన్నాము. వెక్టార్ క్యాల్కులస్ అనేది 2 టైప్స్, వెక్టార్ డిఫరెన్షియేషన్, వెక్టార్ ఇంటిగ్రేషన్. వెక్టార్ కి మనం డెరివేటివ్ అప్లై చేస్తే దాన్ని ఏమో డిఫరెన్షియేషన్ అని, ఇంటిగ్రేషన్ అప్లై అయితేనేమో ఇంటిగ్రేషన్ అని అంటాం. సో వెక్టార్ డిఫరెన్షియేషన్ లో మళ్ళీ కొన్ని టాపిక్స్ ఉన్నాయి. అవి ఎగ్జామినేషన్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా ఇంపార్టెంట్ వచ్చేటప్పటికి ఫస్ట్ క్వశ్చన్ డైరెక్షనల్ డెరివేటివ్. ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే డైరెక్షనల్ డెరివేటివ్. తర్వాత యూనిట్ వెక్టర్ నార్మల్ టు ది సర్ఫేస్ n1 బార్ అంటాం. నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ టూ సర్ఫేస్ θ ఈక్వల్ టు cos ఇన్వర్స్ ఆఫ్ n1 బార్ డాట్ n2 బార్. ఓకే, డైరెక్షనల్ డెరివేటివ్ ఒకటి, యూనిట్ వెక్టర్ నార్మల్ టు సర్ఫేస్ ఒకటి, యాంగిల్ బిట్వీన్ టూ సర్ఫేసెస్ ఒకటి. ఈ టాపిక్స్ మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాము. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే డెల్ అప్లైడ్ ట్వైస్ టు ఏ వెక్టర్ పాయింట్ ఫంక్షన్. డెల్ ని 2 టైమ్స్ అప్లై చేస్తే ఏమవుతుంది? సో అదే లాస్ట్ క్లాస్ లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. డెల్ డాట్ ఆర్ బార్ ఒకటి, డెల్ క్రాస్ ఆర్ బార్ ఒకటి. వీటన్నిటికంటే స్టార్టింగ్ ఒకటి గ్రాడియంట్. ఇదే స్టార్టింగ్ టాపిక్, గ్రాడియంట్. గ్రాడియంట్ ఎందుకంటే గ్రాడియంట్ ఎప్పుడు కూడా మనం స్కేలార్ కి అప్లై చేస్తాము. స్కేలార్ కి అప్లై చేయగా వచ్చే ఆన్సర్ వెక్టార్ అవుతుంది. ఆ తర్వాత డైరెక్షనల్ డెరివేటివ్ చేస్తాము. డెల్ ఎఫ్ డాట్ ఏ బార్ బై మోడ్యులస్ ఆఫ్ ఏ బార్ అనేది డైరెక్షనల్ డెరివేటివ్. డైరెక్షనల్ డెరివేటివ్ అనేది 3 మెథడ్స్. ఏ బార్ అనేది డైరెక్ట్ గా ఇచ్చింది ఒకటి, ఏ బార్ అనేది 2 పాయింట్ల ద్వారా ఫైండ్ అవుట్ చేసేది ఒకటి, ఏ బార్ అనేది ఇంకో స్కేలార్ నుంచి ఫైండ్ అవుట్ చేసేది ఒకటి. 3 మెథడ్స్ డైరెక్షనల్ డెరివేటివ్. నెక్స్ట్ యూనిట్ వెక్టర్ నార్మల్ టు సర్ఫేస్ n బార్ ఫార్ములా ఏంటంటే డెల్ ఎఫ్ బై మోడ్యులస్ ఆఫ్ డెల్ ఎఫ్. ఇలా ఫార్ములాస్ అన్ని మీకు వచ్చేసి ఉండాలి. క్వశ్చన్ అయితే క్లియర్ గా ఇచ్చేస్తాడు. ఫైండ్ ది డైరెక్షనల్ డెరివేటివ్, ఫైండ్ ది గ్రాడ్ ఎఫ్, ఫైండ్ ది యూనిట్ వెక్టర్ నార్మల్ టు ది సర్ఫేస్, ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ టూ సర్ఫేసెస్. ఇలా ఏవైతే మనం ఫార్ములాస్ అనుకుంటున్నామో, ఏదైతే మనం డెఫినేషన్స్ ఫార్ములాస్ అనుకుంటున్నామో అవి క్వశ్చన్ లో క్లియర్ గా కనిపిస్తాయి. మీకు తెలియాల్సింది ఏంటంటే ఆ ఫార్ములా ఏంటో రాయగలగాలి. ఆ తర్వాత ఇక్కడ వరకు మనం చేసిందంతా కూడా ఈ టాపిక్, ఈ సర్కిల్ చేసిన టాపిక్ అంతా కూడా మనం వెక్టర్స్ కి డెల్ అని తీసుకెళ్లి స్కేలార్ కి అప్లై చేస్తాం. ఇక్కడ నుంచి మాత్రం ఏమంటే వెక్టార్ కి అప్లై చేస్తాం. ఒక డెల్ అంటేనే వెక్టర్. ఒక వెక్టార్ ఇంకో వెక్టార్ కి అప్లై చేయాలంటే కంపల్సరీగా మధ్యలో ఏదో ఒక ఆపరేటర్ ఉండాలి. డాట్ కానీ క్రాస్ కానీ ఉండాలి కంపల్సరీ. డెల్ డాట్ ఆర్ బార్ అని 3 బార్ అని చెప్పాము, 3 అని చెప్పాము. డెల్ క్రాస్ ఆర్ బార్ 0 అని కూడా లాస్ట్ క్లాస్ లో చేసాం. ఇప్పుడు 2 టైమ్స్ డెల్ అప్లై చేస్తే ఉన్న వెక్టార్ కి 2 టైమ్స్ డెల్ అప్లై చేస్తే అంటే డెల్ స్క్వేర్ అలా అప్లై చేస్తే ఏమవుతుంది అనేది ఈరోజు క్లాస్ ఉంటుంది. వాటిని ఏమంటామంటే
వన్ టైం అప్లై చేసినప్పుడు అది ఈక్వల్ టు 0 అయినప్పుడు కూడా వాటికి నేమ్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. సో ఈరోజు టాపిక్ నేమ్ ఏంటంటే సోలనాయిడల్ అండ్ ఇరోటేషనల్. సోలనాయిడల్ అండ్ ఇరోటేషనల్. సోలనాయిడల్ అంటే ఏంటంటే మనం అప్లై చేసే డెల్లో దేనికి అప్లై చేస్తాం? ఒక వెక్టర్కి అప్లై చేస్తాం అనుకో, డెల్ డాట్ ఆర్ బార్. ఆర్ బార్ అంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఫంక్షన్ వేరేది ఏదైనా తీసుకోండి. డెల్ డాట్ ఎఫ్ కనుక 0 అయిందనుకో, ఇక్కడ ఎఫ్ అనేది ఏమవుతుందంటే ఎఫ్ బార్ ఈజ్ సోలనాయిడ్. అంటే మనం తీసుకున్న వెక్టర్కి అప్లై చేసిన వాల్యూ కనుక 0 అయితే అది సోలనాయిడల్. అదే డెల్ క్రాస్ ఎఫ్ బార్ కనుక 0 అయిందనుకో, డెల్ క్రాస్ ఎఫ్ బార్ ఈక్వల్ టు 0 అయితే ఎఫ్ బార్ ఏమంటాం అంటే ఇరోటేషనల్ అంటాం. ఇరోటేషనల్. Del dot f equal to 0, then f is solenoidal. Del cross f bar equal to 0, then f is irrotational. ఒకవేళ నాట్ ఈక్వల్ టు 0 అయితే డెల్ క్రాస్ ఎఫ్ నాట్ ఈక్వల్ టు 0 అయిందనుకో, ఎఫ్ బార్ ఈజ్ రొటేషనల్ అని. రొటేషనల్. ఓకే, సో ఇది ఈరోజు టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్. దీని మీద ప్రాబ్లమ్స్ చేద్దాము. డెల్ డాట్ ఎఫ్ 0 అయితే ఎఫ్ ని సోలనాయిడల్ అంటాము. డెల్ క్రాస్ ఎఫ్ కనుక 0 అయితే ఎఫ్ అనేది ఇరోటేషనల్ అవుతుంది. ఇక్కడ ఎఫ్ అనేది వెక్టార్ కాబట్టి మధ్యలో డాట్ కానీ క్రాస్ కానీ అప్లై చేస్తాం. ఓన్లీ డెల్ డాట్ ఎఫ్ ఉంటే దాన్ని ఏమంటామంటే, ఓన్లీ డెల్ డాట్ ఎఫ్ ఇలా ఉంటే దీన్ని డైవెఫ్ అని పిలవాలి. ఈక్వల్ టు 0 లేకుండా. డెల్ క్రాస్ ఎఫ్ ఉంది అనుకో, దీన్ని ఏమంటామంటే కర్ల్ ఎఫ్ అని పిలవాలి. కర్ల్ ఎఫ్ అంటే డైవ్ 0 అయితే, డైవ్ ఎఫ్ 0 అయితే ఎఫ్ సోలనాయిడల్, కర్ల్ ఎఫ్ 0 అయితే ఎఫ్ ఇరోటేషన్. అలా కూడా చెప్పొచ్చు. డెల్ డాట్ ఎఫ్ 0 ఎఫ్ ఈ సోలనాయిడల్, డెల్ క్రాస్ ఎఫ్ ఈక్వల్ టు 0 ఎఫ్ ఈజ్ ఇరోటేషనల్. ఆర్ డెల్ డాట్ ఎఫ్ ని ఏమని పిలుస్తాం మనం? డైవ్ ఎఫ్ అని పిలుస్తాం. డైవ్ ఎఫ్ ఈక్వల్ టు 0, దెన్ ఎఫ్ ఈజ్ సోలనాయిడల్. డెల్ క్రాస్ ఎఫ్ ఈక్వల్ టు 0, కర్ల్ ఎఫ్ ఈక్వల్ టు 0, ఎఫ్ ఈజ్ ఇరోటేషన్. అర్థమవుతుందా పాయింట్? ఈరోజు చెప్పిన పాయింట్ ఇదే. పాయింట్ చిన్నదే, ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్. ఒకసారి పాయింట్ రాసుకుని చూడండి. డైవ్ ఎఫ్ 0, it is symbolically representation as del dot f equal to 0. Then f is called solenoidal. Second one, curl f equal to 0. It is symbolically representation as del cross f equal to 0. This implies f is irrotational. మనకు నోట్ పాయింట్ ఉంటుంది. ఈ నోట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. దీని మీద ఎక్కువ ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటాడు. ఏంటంటే ఎవ్రీ కన్జర్వేటివ్ ఫీల్డ్ ఈజ్ ఇరోటేషనల్. కన్జర్వేటివ్ చెప్పాలంటే ఇరోటేషన్ చెప్తే సరిపోతుంది. ఎవ్రీ కన్జర్వేటివ్ ఈజ్ ఇరోటేషనల్. క్వశ్చన్ అడుగుతుంటే షో దట్ ఎఫ్ బార్ ఈజ్ కన్జర్వేటివ్ అంటారు. షో దట్ ఎఫ్ బార్ ఈజ్ కన్జర్వేటివ్ అంటే
ఎఫ్ బార్ ని కన్జర్వేటివ్ చెప్పాలి. ఎఫ్ బార్ కన్జర్వేటివ్ చెప్పాలంటే మనం ఇరోటేషనల్ చెప్తే సరిపోతుంది. ఇరోటేషనల్ చెప్పాలంటే డెల్ క్రాస్ ఎఫ్ జీరో చెప్తే సరిపోతుంది. ఇక్కడ కర్రల్ని ఇలా రాసుకోవచ్చు. సో దీనికి ఈ నోట్ పాయింట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి. సో దట్ ఎఫ్ బార్ ఈజ్ కన్జర్వేటివ్ అంటే మనం ఏం చెప్తే సరిపోతుంది అంటే ఎఫ్ బార్ ఈజ్ కన్జర్వేటివ్ చెప్పాలి అంటే ఎఫ్ బార్ ఇరోటేషనల్ చెప్తే సరిపోతుంది. ఎఫ్ బార్ ఇరోటేషనల్ చెప్పాలి అంటే డెల్ క్రాస్ ఎఫ్ జీరో అని చెప్పాలి. డెల్ క్రాస్ ఎఫ్ జీరో చెప్పాలి అంటే డెల్ క్రాస్ ఎఫ్ డెట్ కట్టి అది ఈక్వల్ టు జీరో చెప్పాలి. ఇది ప్రాసెస్. ఓకే, సరే ప్రాబ్లం చేద్దాం చూడండి. సాలినాయిడిల్ అంటే డైవ్ జీరో అయితే సాలినాయిడిల్, ఇరోటేషనల్ అంటే కర్ల్ జీరో అయితే దాన్ని ఇరోటేషనల్ అంటారు. ఎఫ్ అనేది ఇక్కడ వెక్టర్. ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది, ఇది ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్తాను చూడండి. ఫైండ్ ది కాన్స్టెంట్స్ ఏ అండ్ బి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు డైలీ, ఒక 3 క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈ క్వశ్చన్ ఈరోజు ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కింద టిక్ పెట్టుకోండి. డైలీ ఒక 3 క్వశ్చన్స్ కొంతమంది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడిగి ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే నేను క్లాస్ చెప్పేటప్పుడే చెప్పేస్తున్నాను, ఈ క్వశ్చన్ ఒక టిక్ పెట్టుకోండి. ఈ రోజు ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫైండ్ ది కాన్స్టెంట్స్ ఏ అండ్ బి సో దట్ ది సర్ఫేస్ ax square minus byz equal to a plus 2 into x is orthogonal to the surface 4x square y plus z cube equal to 4 at the point 1 comma minus 1 comma 2. కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది, కానీ క్వశ్చన్ లోపలికి వెళ్తే కనుక చాలా ఈజీగా ఉంటుంది. ఆర్థోగ్నల్ అని చెప్పమంటున్నాడు. మనకి ఆర్థోగ్నల్ అనగానే ఇమీడియట్ గా ఫార్ములా కావాలి. ఎన్ని సర్ఫేస్ ఇచ్చాడు క్వశ్చన్ లో? 2 సర్ఫేస్ ఇచ్చాడు. ఎలా, అది స్కేలర్సా వెక్టర్సా? 2 స్కేలర్లు ఇచ్చాడు. ఫస్ట్ స్కేలరు దీంట్లో ఐజేకే లేదు. ఏంటి ఫస్ట్ స్కేలరు? ఏఎక్స్ స్క్వేర్ మైనస్ బివైజెడ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 2 ఇంటూ ఎక్స్, అది ఫస్ట్ స్కేలరు. సెకండ్ స్కేలర్ ఏంటి? 4x స్క్వేర్ వై ప్లస్ జెడ్ క్యూబ్ ఈక్వల్ టు 4 అనేది సెకండ్ స్కేలరు. ఏదైనా ప్రాబ్లంలో 2 స్కేలర్స్ ఇస్తే మనం ఏమనుకుంటాం? రెండింటికి 2 పేర్లు పెట్టుకుంటాం. ఫస్ట్ దాన్ని ఎఫ్ అనుకుంటాం, సెకండ్ దాన్ని పై అనుకుంటాం, అంతే కదా. క్వశ్చన్ లో ఫస్ట్ స్కేలార్ ఇచ్చాడు, దాన్ని ఎఫ్ అనుకుందాం, సెకండ్ స్కేలార్ ని పై అనుకుందాం. ఎఫ్ అనుకునేటప్పుడు రైట్ సైడ్ వాల్యూస్ ఏం లేకుండా అన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేసాడు. ఫస్ట్ ఈ ఎఫ్ అంటే ఏమవుతుంది చూడండి. యాక్చువల్ గా మనకి ఇచ్చిన క్వశ్చన్ లో ఏఎక్స్ స్క్వేర్ మైనస్ బివైజెడ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 2 ఇంటూ ఎక్స్, దాన్ని ఎఫ్ ఎలా రాస్తాం? ఏఎక్స్ స్క్వేర్ మైనస్ ఏఎక్స్ స్క్వేర్ మైనస్ బివైజెడ్ ప్లస్ ఏఎక్స్ రేపుకి వస్తే మైనస్ ఏఎక్స్ ప్లస్ 2x రేపుకి వస్తే మైనస్ 2x. దీన్ని ఏమనుకుంటున్నాం? ఎఫ్ అనుకుంటున్నాం. సెకండ్ స్కేలర్ పై రాయండి. పై ఈక్వల్ టు 4x స్క్వేర్ వై ప్లస్ జెడ్ క్యూబ్ ప్లస్ 4 ఇట్ ఇస్ రండి మైనస్ 4 అవుతుంది. సో 2 స్కేలర్లు వచ్చినాయి. ఆర్థోగోనల్ చెప్పమంటున్నాడు. మనం ఏం చేయాలంటే ఫస్ట్ స్కేలర్ కి డెల్ అప్లై చేయండి, పాయింట్ పెట్టండి, డెల్ ఎఫ్ ఎట్ ది పాయింట్ 1 కామా మైనస్ 1 కామా 2, రెండింటికి ఒకటే పాయింట్ ఇచ్చాడు. సెకండ్ దానికి డెల్ అప్లై చేయండి, డెల్ పై ఎట్ ది పాయింట్ 1 కామా మైనస్ 1 కామా 2 ఈక్వల్ టు 0 చేయండి. సో దిస్ ఈస్ కాల్డ్ ది ఆర్థోగోనల్ కండిషన్. డెల్ ఎఫ్ డాట్ డెల్ పై ఈక్వల్ టు 0, దట్ ఈస్ కాల్డ్ ఎఫ్ అండ్ పై ఆర్ ఆర్థోగోనల్స్. ఆర్థోగోనల్ ఎప్పుడైతే తీసుకుంటారో మీరు మీకు తెలియని ఏబి వాల్యూస్ ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ప్రాబ్లం చేద్దాం చూడండి. ఫస్ట్ డెల్ ఎఫ్ కడదాం.
ఎఫ్ అనుకున్నాను కదా, ఈ ఎఫ్ కి డెల్ ఎఫ్ కడుతున్నాను. డెల్ ఎఫ్ ఫార్ములా ఏంటి? డెల్ ఎఫ్ ఈక్వల్ టు ఐ డో ఎఫ్ బై డో ఎక్స్ ప్లస్ జే డో ఎఫ్ బై డో వై ప్లస్ కే డో ఎఫ్ బై డో జెడ్. ఎఫ్ ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కడితే ఇక్కడ ఏ కాన్స్టెంట్ ఎక్స్ స్క్వేర్ కి 2x, తర్వాత ఇక్కడ ఒక మైనస్ ఏఎక్స్ మిగిలింది, అంటే 2ax మైనస్ ఏఎక్స్ ఇంటూ ఐ బార్. 2ax మైనస్ ఏఎక్స్ అంటే a ప్లస్ 2 ఇంటూ ఎక్స్ అనమాట. రెండింటికి కామన్ గా ఉంది కదా ఎక్స్, దానికి డెరివేటివ్. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మీకు. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వేస్తున్నాను. ఏ కాన్స్టెంట్ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2a, సో 2ax. ఇక్కడ మైనస్ ఏ ప్లస్ 2 కాన్స్టెంట్ ఎక్స్ డెరివేటివ్ 1, అంటే మైనస్ ఏ ప్లస్ 2 మిగిలిపోయింది. ఇంకెక్కడ ఎక్స్ అనే టర్మ్ లేదు కాబట్టి వదిలేసాడు. నెక్స్ట్ జే బార్ ఇంటూ విత్ రెస్పెక్ట్ టు వైతో, విత్ రెస్పెక్ట్ టు వైలో ఫస్ట్ టర్మ్ 0, లాస్ట్ టర్మ్ 0. ఇక్కడ మాత్రం మైనస్ బీజెడ్ కాన్స్టెంట్ వైకి డెరివేటివ్ 1, ఇదిగో మైనస్ బీజెడ్. విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేద్దాం. ఫస్ట్ టర్మ్ లో జెడ్ లేదు 0, లాస్ట్ టర్మ్ లో జెడ్ లేదు 0. సో ఓన్లీ ఇక్కడ ఒకటే మిగిలింది మైనస్ బీవై కాన్స్టెంట్, జెడ్ డెరివేటివ్ 1. సో డెల్ ఎఫ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత పాయింట్ పెట్టాలి 1, -1, -2. ఎక్స్ ప్లేస్ లో 1 పెట్టండి, వై ప్లేస్ లో -1 పెట్టండి, జెడ్ ప్లేస్ లో 2 పెట్టండి. రీప్లేస్ చేస్తే ఏమవుతుంది చూడండి. ఫస్ట్ ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో 1 పెట్టాం అనుకో 2a, ఇక్కడ a మైనస్ 2ని మైనస్ తో మల్టిప్లై అయితే -a -2. ఇక్కడ జెడ్ ఉంది, జెడ్ ప్లేస్ లో ఎంత పెట్టాలి 2 పెట్టాలి, సో -2b. ఇక్కడ వై ఉంది, వై అండ్ ఎంత -1, మైనస్ ఇంటూ మైనస్ +1 అవుతుంది. సో ఈ ఉన్న ఈక్వేషన్ లో ఎక్స్ ప్లస్ లో 1 పెట్టాను, ఇది 2a ఇంటూ 1, దీన్ని మైనస్ తో మల్టిప్లై అయ్యండి -a -2. ఇక్కడ జెడ్ ప్లస్ లో ఎంత పెట్టాలి 2 పెట్టాలి, -2b. ఇక్కడ వై ప్లస్ లో -1 పెట్టాలి, మైనస్ ఇంటూ మైనస్ +b. సింప్లిఫై అయితే 2a - a అంటే ఇంకా ఎంత మిగిలిపోయింది పక్కన -2 కాబట్టి a -2. నెక్స్ట్ -2b ప్లస్ b ఇలా మిగిలిపోయింది. సో దీన్ని పక్కన పెట్టుకుంటే డెల్ ఎఫ్ ఎట్ ది పాయింట్ ఎంత వచ్చింది వాల్యూ అంటే a -2 ఇంటూ ఐ బార్ -2b జే బార్ ప్లస్ b కే బార్. ఇప్పుడు పైకి వెళ్దాం. సో డెల్ పై ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, ఫస్ట్ టర్మ్ లో 4x² ఉంది, 4y కాన్స్టెంట్, ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x, అంటే 4 ఇంటూ 2 అంటే 8xy ఇంటూ ఐ బార్, 8xy ఇంటూ ఐ బార్ అంతే వచ్చింది చూడండి, 8xy ఇంటూ ఐ బార్. విత్ రెస్పెక్ట్ టు వైతో ఫైండ్ అవుట్ చేసినప్పుడు జే బార్ పక్కన పెడితే దీంట్లో ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు వై చేస్తుంటే 4x² కాన్స్టెంట్, వైకి డెరివేటివ్ 1, సో 4x² ఇంటూ జే బార్, ఇదిగో 4x² ఇంటూ జే బార్. విత్ రెస్పెక్ట్ టు జెడ్ ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ ఫస్ట్ టర్మ్ లో జెడ్ లేదు, ఈ టర్మ్ 0, z³ డెరివేటివ్ 3z² -4 కి డెరివేటివ్ 0, సో -3z² ఇంటూ కే బార్, -3z² ఇంటూ కే బార్. సో మనకు కావాల్సిన డెల్ పై వచ్చింది. డెల్ పైలో కూడా సేమ్ పాయింట్, రెండింటికి ఒక పాయింట్ ఇచ్చాడు, 1, -1, 2 రీప్లేస్ చేయాలి. రీప్లేస్ చేస్తే ఎక్స్ ప్లేస్ లో 1, వై ప్లేస్ లో -1 పెట్టాం అనుకో 1 ఇంటూ -1 -8. ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో 1 పెట్టాం అనుకో 4 ఇంటూ 1² అంటే 4. ఇక్కడ జెడ్ ప్లేస్ లో ఎంత పెట్టాలి 2 పెట్టాం అనుకో 2² అంటే 4 ఇంటూ 3 12. సో డెల్ పై అట్ ది పాయింట్ ఎంత వచ్చింది -8i బార్ ప్లస్ 4j బార్ -4k బార్ వచ్చింది, 12k బార్ వచ్చింది. ఇప్పుడు మన క్వశ్చన్ లోనే ఇచ్చాడు ఆర్థోగనల్ అని, ఇచ్చాడో లేదు చూడండి ఒకసారి క్వశ్చన్ చదవండి. ఏమన్నాడు 2 సర్ఫేస్ ఒకదానికోటి ఆర్థోగనల్ గా ఉంటున్నాయి అంట. ఆర్థోగనల్ కండిషన్ ఏంటి, ఫస్ట్ దాన్ని ఎఫ్ అనుకున్నాం కాబట్టి డెల్ ఎఫ్ ఎట్ ది పాయింట్ డాట్ డెల్ పై ఎట్ ది పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసేసుకుంటే అప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఏబి వాల్యూస్ ఏంటో వస్తాయి. డెల్ ఎఫ్ డాట్ డెల్ పై ఈక్వల్ టు 0 అని తీసుకుంటే మనం ఫైండ్ అవుట్, అది చెప్పమంటలా ఆర్థోగనల్ అని చెప్పమంటలా, ఆర్థోగనల్ తీసుకొని ఏం చెప్పమంటున్నాడు ఏబి వాల్యూస్ ఏంటో చెప్పమంటున్నాడు.
రెండింటిని డాట్ చేసాం. డాట్ చేసినప్పుడు ఈక్వల్ టు 0 తీసుకున్నప్పుడు ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్. 2 వెక్టర్స్ మధ్య డాట్ ప్రొడక్ట్ చేసినప్పుడు ఎలా మల్టిప్లై చేయాలని చెప్పాను? కరస్పాండింగ్ టర్మ్స్ మాత్రమే మల్టిప్లై చేయాలి. సో ఐ టర్మ్స్ 2 మల్టిప్లై చేద్దాం, జే టర్మ్స్ 2 మల్టిప్లై చేద్దాం, కే టర్మ్స్ 2 మల్టిప్లై చేద్దాం. రీజన్ ఏంటంటే ఐ డాట్ ఐ మాత్రమే 1. సో ఐ డాట్ ఐ ఈక్వల్ టు 1, జే డాట్ జే ఈక్వల్ టు 1, కే డాట్ కే ఈక్వల్ టు 1 కాబట్టి రిమైనింగ్ వాల్యూ ఏమవుతాయి? ఐ డాట్ జే 0, జే డాట్ కే 0, కే డాట్ ఐ 0. సో అందుకే రిమైనింగ్ టర్మ్స్ 0 అయిపోతాయి. ఓన్లీ కరస్పాండింగ్ టర్మ్స్ మల్టిప్లికేషన్ మాత్రమే పాసిబుల్ అవుతుంది. మల్టిప్లై చేయండి. ఫస్ట్ 2 టర్మ్స్ a minus 2 into minus 8 minus a into a minus 2 minus 2b into plus 4 minus 8b b into 12b. So 12b equal to 0. So simplify చేస్తే minus 8a plus 16 plus 4b equal to 0. సో దీంట్లో మనం సింప్లిఫై చేసుకుంటే ఒక ఈక్వేషన్ వచ్చింది, 2b minus 2a minus b equal to 4 అనే ఒక ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి ఈక్వేషన్ సాల్వ్ అవ్వాలి. ఒక ఈక్వేషన్ వచ్చింది, దానికి ఇంకో ఈక్వేషన్ వస్తే గానీ ఏబిని సాల్వ్ చేయలేము. ఆల్రెడీ డెల్ ఎఫ్ డాట్ డెల్ పై ఈక్వల్ 0 తీసేసుకున్నాం. ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి మనకి ఇచ్చిన పాయింట్ ని తీసుకెళ్లి లాస్ట్ లో ఏదైతే మనకి ఈక్వేషన్ వచ్చిందో దాంట్లో రీప్లేస్ చేయాలి. మనకి ఇచ్చిన క్వశ్చన్ లో ఇచ్చిన పాయింట్ ఏమో 1, -1, 2. మనకు వచ్చిన ఈక్వేషన్ వచ్చేబట్టి 2a minus b ఈక్వల్ టు 4. అంటే 5 అనే ఈక్వేషన్ మనకి ఆ రెండింటిని డెల్ ఎఫ్ డాట్ డెల్ పై ఈక్వల్ టు 0 తీసుకొని సాల్వ్ చేయగా వచ్చింది. ఇప్పుడు పాయింట్ పెట్టండి, తీసుకెళ్లి a ఈక్వల్ టు 1, b ఈక్వల్ టు -1, 2 రీప్లేస్ తీసుకెళ్లి ఈ 1, -1, 2 తీసుకెళ్లి ఇచ్చిన క్వశ్చన్ లో పెట్టండి f. ఎందుకంటే మనకి మినిమం 2 ఈక్వేషన్స్ వస్తాయి కానీ ఏబిలో ఏ గానీ బి గానీ రాదు. ఒక ఈక్వేషన్ ఏమో డెల్ ఎఫ్ డాట్ డెల్ పై లో పాయింట్ పెట్టుకో వచ్చిన దాంట్లో వచ్చింది. ఇంకోటి ఏం చేస్తారంటే మనకి ఇచ్చిన పాయింట్ తీసుకెళ్లి ప్రాబ్లం లో పెట్టండి ఎఫ్ లో రీప్లేస్ చేస్తే. ఎందుకు ఎఫ్ లోనే రీప్లేస్ చేయాలంటే మనం ఫైండ్ అవుట్ చేసిన టర్మ్స్ ఏబిలు ఎఫ్ లోనే ఉన్నాయి. మనం ఎఫ్ ఏజింగ్ చేసుకొని చూసారు స్టార్టింగ్ లో, దాంట్లో ఉన్నాయి. సో రీప్లేస్ చేస్తే ఎఫ్ లో రీప్లేస్ చేస్తే మనకి ఎంత వచ్చింది అంటే 2b minus 2 ఈక్వల్ టు 0. అంటే b ఈక్వల్ ఎంత? 2b ఈక్వల్ టు 2, b ఈక్వల్ టు 1. ఎప్పుడైతే b ఈక్వల్ టు 1 వచ్చిందో ఆ b ఈక్వల్ టు 1 తీసుకెళ్ళి దీంట్లో పెట్టాలి. a ఈక్వల్ టు 5/2. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు డెల్ ఎఫ్ డాట్ డెల్ పై ఈక్వల్ టు 0 తీసుకొని చేశారో దీన్ని మొత్తం సింప్లిఫై చేస్తే వచ్చే ఆన్సర్ మీకు 2a minus b ఈక్వల్ టు 4 వచ్చింది. ఈ ఈక్వేషన్ ని సాల్వ్ చేయాలి అంటే ఇంకో ఈక్వేషన్ కావాలి, అప్పుడే మీకు ఏబి వాల్యూస్ వస్తాయి. ఇంకో ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి మనకు ఆల్రెడీ ఉన్న ఒక ఆర్థోగోనల్ కండిషన్ అనే దాన్ని వాడేసాం కాబట్టి ఇంకా 2a minus b ఈక్వల్ టు 4 ఒకటే ఉంది. అటువంటి కేసులో ఏం చేస్తారంటే మనకి ఇచ్చిన పాయింట్ తీసుకెళ్ళి, అంటే క్వశ్చన్ లో ఇచ్చాడు 1, -1, 2 ఈ పాయింట్ తీసుకెళ్ళి దేంట్లో పెడతారు? ఏ ఈక్వేషన్ అయితే ఏబీలు ఉంటాయో పైలో ఉందా ఎఫ్ లో ఉందా ఏబీలు, మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఏబీలు అనేవి ఎఫ్ అనే దాంట్లో ఉన్నాయా పైలో ఉన్నాయో చూడండి. ఎఫ్ లో ఉన్నాయి, ఎఫ్ లో రీప్లేస్ చేయండి. ఎక్స్ ప్లస్ లో 1, వై ప్లస్ లో -1, జెడ్ ఈక్వల్ టు 2 తీసుకెళ్ళి ఎఫ్ లో పెడితే మీకు ఆటోమేటిక్ గా బి ఈక్వల్ టు 1 వచ్చేసింది. ఎప్పుడైతే బి ఈక్వల్ టు 1 వచ్చిందో ఇది తీసుకెళ్లి డెల్ ఎఫ్ డాట్ డెల్ పై కట్టి సాల్వ్ చేయక ఒక ఈక్వేషన్ వచ్చింది కదా, 2a minus b ఈక్వల్ టు 4. దాంట్లో రీప్లేస్ చేస్తే a ఈక్వల్ టు 5/2. ఈ లాస్ట్ పాయింట్ ఎవరికి స్ట్రైక్ అవ్వదో అందుకని ఇది ఇంపార్టెంట్. ఈక్వేషన్ వచ్చి ఆగిపోతుంది, ఎలా సాల్వ్ చేయాలో తెలియనప్పుడు ఏం చేస్తారంటే మనకి ఇచ్చిన పాయింట్ ని తీసుకెళ్లి ఏదో ఒక స్కేలర్ లో పెట్టాలి. ఎఫ్ లో పెట్టాలా పైలో పెట్టాలా? మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన క్వశ్చన్ ఏంటి? క్వశ్చన్ లోకి వెళ్ళండి ఒకసారి. క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? ఫైండ్ ది కాన్స్టెంట్స్ ఏ అండ్ బి అంటున్నాడు. ఏబిని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఈ ఏబిలు ఎఫ్ అనుకునే దాంట్లో ఉన్నాయా పై అనే దాంట్లో ఉన్నాయి? ఎఫ్ అనే దాంట్లో ఉన్నాయి. కాబట్టి ఈ పాయింట్ తీసుకెళ్లి ఎఫ్ లో పెడితే
బి కానీ ఒక ఈక్వేషన్ కానీ వస్తుంది. సో మనకి లక్కీగా బి వచ్చేసింది. యాక్చువల్గా అయితే ఈక్వేషన్ కూడా రావచ్చు. ఈక్వేషన్ వచ్చింది అనుకో, ఇందాక మనం సాల్వ్ చేసిన డెల్ ఎఫ్ డాట్ డెల్ పై ఈక్వల్ టు 0 సాల్వ్ చేస్తూ వచ్చిన ఈక్వేషన్, ఇప్పుడు పాయింట్ పెట్టుకు వచ్చిన ఈక్వేషన్ రెండింటిని సాల్వ్ చేసి ఏబిని సాల్వ్ చేస్తాం. కానీ ఈ ప్రాబ్లం కి ఎప్పుడైతే మనం పాయింట్ పెట్టామో బి వాల్యూ వచ్చేసింది ఈక్వల్ టు 0 తీసుకుంటే. సో ఆ బిని తీసుకెళ్ళి ఏం చేస్తున్నాం, దాంట్లో పెడితే ఏ వాల్యూ వచ్చింది. సో ఇలాగే ఏబి వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఆర్థోగోనల్ అంటే కండిషన్ గుర్తుపెట్టుకోండి, ఫార్ములా ఒకటి డెల్ ఎఫ్ డాట్ డెల్ పై ఈక్వల్ టు 0. ఇది ఆర్థోగోనల్ ఫార్ములా. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఈరోజు టాపిక్ లోకి వెళ్దాం. సోలనాయిడల్ ఇర్రోటేషనల్ కదా. ఇక్కడ ఉందాం, సోలనాయిడల్ వెక్టర్. ఇఫ్ డైవ్ ఎఫ్ ఈక్వల్ టు 0 దెన్ ఎఫ్ ఇస్ సెడ్ టు బి సోలనాయిడల్. దాన్ని డెల్ డాట్ ఎఫ్ ఈక్వల్ టు 0 అని కూడా అంటాం. ఇర్రోటేషనల్, ఇఫ్ కర్ల్ ఎఫ్ ఈక్వల్ టు 0, if curl f equal to 0 then del cross f equal to 0. F is irrotational or rotational. Definition paranga aithe V2. ఈ ప్రాబ్లమ్స్ చేద్దాం చూడండి. ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ ఏ. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఏ. ఒక వాల్యూ అడుగుతున్నాం, ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంట. ఇఫ్ ది వెక్టార్ ax square y plus yz into I bar plus xy square minus xz square j bar plus 2xyz minus 2x square y square k bar has zero divergence. క్వశ్చన్ ని మనం క్లారిటీగా కనుక అబ్జర్వ్ చేస్తే ఏమంటున్నాడు, జీరో డైవర్జెన్స్. జీరో డైవర్జెన్స్ అంటే ఇండైరెక్ట్ గా సోలనాయిడల్ అనే చెప్తున్నారు. జీరో డైవర్జెన్స్ అంటే డైవ్ జీరో అని. మనం జనరల్ గా ఎప్పుడు కూడా ఎఫ్ అనుకుంటాం కదా, డైవ్ ఎఫ్ జీరో అని. డైవ్ ఎఫ్ జీరో అంటే ఇక్కడ ఎఫ్ అనేది ఏమవుతుంది, సోలనాయిడల్. అంటే సోలనాయిడల్ ఇంకో పేరు ఏంటంటే జీరో డైవర్జెన్స్ కూడా అడుగుతాం. ఇలా ప్రాబ్లమ్స్ చేసినప్పుడే దాంట్లో ఉన్న ట్విస్ట్స్ ఏంటో తెలుస్తూ ఉంటాయి. ఆ జీరో డైవర్జెన్స్ అని తీసేసేసుకొని ఏ బార్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఆ తర్వాత కంటిన్యూషన్ ఉంది, ఫైండ్ కర్ల్ ఆఫ్ ది అబోవ్ వెక్టర్ హ్యాస్ జీరో డైవర్జెన్స్. అదే జీరో డైవర్జెన్స్ యూజ్ చేసుకొని కర్ల్ ఎఫ్ కూడా ఫైండ్ అవుట్ చేయమంటారు. జీరో డైవర్జెన్స్ అంటే నథింగ్ బట్ సోలనాయిడల్ అని. డైవ్ ఎఫ్ జీరో అయితే దాన్ని జీరో డైవర్జెన్స్ అంటాం. డెల్ డాట్ ఎఫ్ అనేది జీరో అవుతుంది కాబట్టి దాన్ని జీరో డైవర్జెన్స్. డెల్ డాట్ ఎఫ్ జీరో అని తీసేసుకొని ఏ బార్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎప్పుడైతే ఏ వచ్చిందో దాన్ని తీసుకెళ్లి క్వశ్చన్ లో పెట్టేసి కర్ల్ ఎఫ్ ఫైండ్ అవుట్ చేయమంటారు. ఫస్ట్ ఒక వాల్యూ తీసుకుందాం చూడండి. ఇచ్చింది వెక్టారా స్కేలారా, ఇది ఇచ్చింది వెక్టార్. ఐజేకేలు ఉన్నాయి కదా, వెక్టార్ అయితే మనం క్యాపిటల్ ఎఫ్ బార్ అనుకుంటాం, స్కేలార్ అయితే స్మాల్ ఎఫ్ అనుకుంటాం. సో ఇచ్చిన వెక్టార్ నేను ఎఫ్ అనుకున్నాను. అలాగే దాంట్లో పాటు ఏమి ఇచ్చాడు, జీరో డైవర్జెన్స్ అని ఇచ్చాడు. అంటే నేను డైవ్ ఎఫ్ జీరో అని ఎజ్యూమ్ చేసేసుకున్నా. డైవ్ ఎఫ్ జీరో. డైవ్ ఎఫ్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనం, డెల్ డాట్ ఎఫ్ ఈక్వల్ టు జీరో అని తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం. డెల్ అంటే ఏంటి, డెల్ ఫార్ములా ఏంటి, ఐ డో బై డో ఎక్స్ ప్లస్ జే డో బై డో వై ప్లస్ కే డో బై డో జెడ్. ఇది డెల్ ఫార్ములా. డాట్ ఎఫ్ మనకి ఇచ్చిన క్వశ్చన్ మొత్తం దీంట్లో రాయండి. రెండు వెక్టర్స్ మధ్య డాట్ ఉంటే ఏం చెప్పాను, మల్టిప్లయింగ్ కరస్పాండింగ్ టర్మ్స్ ఓన్లీ. అంటే ఐ టర్మ్స్ రెండు మల్టిప్లై చేసుకోవాలి, జే టర్మ్స్ రెండు మల్టిప్లై చేయాలి, కే టర్మ్స్ రెండు మల్టిప్లై చేయాలి. సో అలా మల్టిప్లై చేస్తే ఇక్కడ ఫస్ట్ ఐ యొక్క కోషెంట్ ఎంత, ఏ ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ వైజెడ్. అంటే మనం ఏం చేయాలంటే డో బై డో ఎక్స్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ ఏ ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ వైజెడ్. విత్ రెస్పెక్ట్ ఎక్స్ తో డెరివేటివ్ చేసేది దీన్ని, ఏ వై కాన్స్టెంట్ ఎక్స్ స్క్వేర్ కి 2x వైజెడ్ జీరో. అంటే ఏమొస్తుంది, 2axy వస్తుంది. అంతే కదా, 2axy. నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు వైతో చేసాం అనుకో, విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తే ఇక్కడ కూడా వస్తుంది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ జెడ్
నెక్స్ట్ మొత్తం ఈక్వేషన్ దీంతో చేసుకోవాలి ఓన్లీ. మనం చేసేది మొత్తం డెల్ అప్లై చేయట్లేదు, గ్రాడియంట్ అప్లై చేయట్లేదు, డైవ్ అప్లై చేస్తాం. అందుకనే డో బై డో ఎక్స్ ఆఫ్ ఫస్ట్ వాల్యూ అయిపోయిన తర్వాత డో బై డో వై ఆఫ్ సెకండ్ వాల్యూ. దీంతో డో బై డో వై ఆఫ్ సెకండ్ వాల్యూ అంటే ఇది, దీన్ని xy స్క్వేర్ మైనస్ xz స్క్వేర్. దీన్ని విత్ రెస్పెక్ట్ టు y చేస్తే 2xy, సెకండ్ టర్మ్ ఎలాగో 0. నెక్స్ట్ డో బై డో జెడ్ ఆఫ్ థర్డ్ వాల్యూ. థర్డ్ టర్మ్ ఏంటి? డో బై డో జెడ్ ఆఫ్ థర్డ్ టర్మ్ 2xyz మైనస్ 2x స్క్వేర్ y స్క్వేర్. విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేసినప్పుడు 2xy స్క్వేర్ మిగులుతుంది, జెడ్ వాల్యూ 1, 2x స్క్వేర్ జెడ్ స్క్వేర్ అనేది 0. సో మిగిలిన వాల్యూస్ అన్ని కింద రాద్దాం చూడండి. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. డెల్ డాట్ ఎఫ్ అంటే డెల్లో ఐ యొక్క కోషెంట్ డో బై డో ఎక్స్. సో డో బై డో ఎక్స్ ఆఫ్ ఈ వాల్యూ, దీని విత్ రెస్పెక్ట్ ఎక్స్ కట్టిండే 2axy వచ్చింది. డో బై డో వై ఆఫ్ ఈ వాల్యూ విత్ రెస్పెక్ట్ వై తో చేస్తే 2xy వస్తుంది, xz స్క్వేర్ 0, ఇదిగో 2xy. డో బై డో జెడ్ ఆఫ్ లాస్ట్ వాల్యూ 2xyz మైనస్ 2x స్క్వేర్ y స్క్వేర్. విత్ రెస్పెక్ట్ టు జెడ్ తో చేస్తే ఓన్లీ 2xy మిగులుతుంది. సో 2xy ప్లస్ 2xy అంటే 4xy ప్లస్ 2axy. 2axy ప్లస్ 4xy ఈక్వల్ టు 0. సో 2axy ఈక్వల్ టు మైనస్ 4axy. ఏ ఈక్వల్ టు ఎంత అవుతుంది? -2. 2axy ఎంత వచ్చింది? ప్లస్ 4xy ఈక్వల్ టు 0. 2axy ఈక్వల్ టు ప్లస్ 4xy టైప్ వెళ్తే మైనస్ 4xy. xy క్యాన్సిల్. a ఈక్వల్ టు మైనస్ 4/2. సో a ఈక్వల్ ఎంత? -2. 0 డైవర్జెన్స్ అని తీసేసుకున్నాం కాబట్టి a ఈక్వల్ టు -2 వచ్చింది. ఈ a ఈక్వల్ టు -2 తీసుకెళ్ళి మనకి ఇచ్చిన క్వశ్చన్ లో ఎఫ్ లో పెట్టేస్తే కరెక్ట్ గా ఎఫ్ అనే ఒక వెక్టార్ వస్తుంది. ఇక్కడ పెట్టండి, a ఈక్వల్ ఎంత పెడతారు? -2 పెట్టండి. అంటే -2 దీని ప్లేస్ లో -2 పెడితే సరిపోయింది. ఎఫ్ బార్ ఈక్వల్ టు -2x స్క్వేర్ y ప్లస్ yz ఇంటూ ఐ బార్. ఇది చదువుతున్నాను. ఏ ప్లేస్ లో -2 పెట్టా. ఎఫ్ బార్ ఈక్వల్ టు -2x స్క్వేర్ y ప్లస్ yz ఐ బార్ ప్లస్ xy స్క్వేర్ మైనస్ 2z స్క్వేర్ ఇంటూ j బార్ ప్లస్ 2xyz మైనస్ 2x స్క్వేర్ y k బార్. సో దీనికి కర్ల్ అప్లై చేయమన్నది. కర్ల్ అప్లై చేయాలంటే కర్ల్ ఫార్ములా ఏంటి మనకి? డెల్ క్రాస్ అన్నమాట. కర్ల్ అంటే ఫస్ట్ ఐఏకే, తర్వాత డెల్ లో డో బై డో ఎక్స్, డో బై డో వై, డో బై డో జెడ్. ఇక్కడ ఏ వాల్యూ రీప్లేస్ చేసేసుకుంటాం. సో ఈ వాల్యూ ఐతో దీనికి కరస్పాండింగ్ ఉన్న రోని కాలం తీసేసి ఎక్స్పెన్షన్ ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. అదే మనకు వచ్చింది కర్ల్. కర్ల్ డెట్ కట్టడం తెలుసు కదా. ఫస్ట్ ఐ బార్ తీసుకుంటాం, దీనికి కరస్పాండింగ్ ఉన్న రోని కాలం తీసేస్తే ఈ రెండింటికి ఏడి మైనస్ బీసీ. తర్వాత మైనస్ ఏ బార్ తీసుకుంటాం, దీనికి కరస్పాండింగ్ ఉన్న రోని కాలం తీసేస్తే ఏడి మైనస్ బీసీ. లాస్ట్ ది కే బార్, దీనికి కరస్పాండింగ్ రోని కాలం చేస్తే ఏడి మైనస్ బీసీ. ఈ వాల్యూ క్యాల్కులేట్ చేసి వదిలేసేయండి, ఏం అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ కింద ప్రాబ్లం ఉందండి. షో దట్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ సాల్నాయిడ్. సాల్నాయిడ్లు చెప్పమంటున్నాడు. ఈజీ ఏంటంటే మనకి ఇచ్చిన దాన్ని కనుక ఎఫ్ అనుకున్నాం అనుకో, డెల్ డాట్ ఎఫ్ 0 అవ్వాలి. సో ఇచ్చిన దాన్ని ఎఫ్ అనుకుంటారు చూడండి. ఎఫ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3y ఇంటూ ఐ బార్ ప్లస్ వై మైనస్ 3z ఇంటూ జే బార్ ప్లస్ ఎక్స్ మైనస్ 2z ఇంటూ కే బార్. డెల్ డాట్ ఎఫ్ కట్టండి. డెల్ డాట్ ఎఫ్ అంటే ఏం చేయాలి? దీన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో డెరివేటివ్ చేయండి. డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3y, ఎక్స్ డెరివేటివ్ 1. దీన్ని విత్ రెస్పెక్ట్ టు వై తో డెరివేటివ్ చేయండి, వైకి డెరివేటివ్ 1. దీన్ని విత్ రెస్పెక్ట్ టు జెడ్ తో డెరివేటివ్ చేయండి, -2. 1 ప్లస్ 1 -2 ఎంత వచ్చింది? 0. సో ఎఫ్ బార్ ఈజ్ సాల్నాయిడ్. మనం ఎప్పుడైతే డెల్ డాట్ ఎఫ్ కట్టే ఆటోమేటిక్గా 0 అయిపోయింది కదా, దట్ ఈస్ కాల్డ్ సాల్నాయిడ్. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. సాల్నాయిడ్ అంటే ఫార్ములా ఏంటంటే డెల్ డాట్ ఎఫ్ 0 అని. డెల్ అంటే ఐ డో బై డో ఎక్స్, జే డో బై డో వై, కే డో బై డో జెడ్,
ఇది డెల్ డాట్ ఎఫ్ మనకి ఇచ్చిన ప్రాబ్లం ఎక్స్ ప్లస్ 3y ఇంటూ ఐ బార్ ప్లస్ y మైనస్ 3z j బార్ ప్లస్ x మైనస్ 2z k బార్ ఈక్వల్ టు 0 అని మనం చెప్పాలి. ఇప్పుడు ఏం చేస్తారు, కరస్పాండింగ్ టర్మ్స్ మల్టిప్లై చేయండి. డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3y డో బై డో ఎక్స్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ ఎక్స్ ప్లస్ 3y విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో డెరివేటివ్ చేస్తే దీని వాల్యూ ఎంత 1. నెక్స్ట్ డో బై డో ఆఫ్ y మైనస్ 3z డో బై డో ఆఫ్ y మైనస్ 3z విత్ రెస్పెక్ట్ టు y తో డెరివేటివ్ చేస్తే దీని వాల్యూ ఎంత 1. లాస్ట్ డో బై డో z ఆఫ్ x మైనస్ 2y డో బై డో z ఆఫ్ x మైనస్ 2y సారీ 2z డెరివేటివ్ మైనస్ 2z డెరివేటివ్ మైనస్ 2. మూడింటిని యాడ్ చేయండి. ఫస్ట్ది 1, సెకండ్ది 1, థర్డ్ది మైనస్ 2. 1 + 1 - 2 అంటే ఎంత అయింది 0. సో డెల్ డాట్ ఎఫ్ కడితే 0 అయింది. ఆటోమేటిక్ ఎఫ్ అనేది ఏమవుతుంది సోలనాయిడ్లో అవుతుంది. అలాగే కింద ప్రాబ్లం కూడా జీ అని ఇచ్చాడు, జీ బార్ ఈ సోలనాయిడ్ అన్నాడు. సేమ్ అలాగే క్యాలిక్యులేట్ చేసుకో. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, నెక్స్ట్ ఈరోజు సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేప్పటికి ఇది సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. డైలీ 3 క్వశ్చన్స్ అడుగుతున్నారని చెప్పే కదా. ఆల్రెడీ ఫైండ్ ది కాన్స్టెంట్స్ ఏ అండ్ బి ఆర్థోగోనల్ అని ఒకటి చెప్పాను, డెల్ ఎఫ్ డాట్ డెల్ పై ఈక్వల్ 0. సెకండ్ కర్ల్ ఆఫ్ ఎఫ్ బార్ ఈక్వల్ టు డెల్ పవర్ 4f 4 కర్ల్ అప్లై చేస్తున్నాం ఎఫ్ కి, అదొకటి సెకండ్ ఇంపార్టెంట్. ఇక్కడ షో దట్ డెల్ స్క్వేర్ ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఆర్ ప్లస్ 2/r ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్. ఈ 2 ప్రాబ్లమ్స్ అంటే ఈ రోజు క్లాస్ కి ఈ 3 ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫస్ట్ చూద్దాం చూడండి, కర్ల్ ఆఫ్ వైట్ పేజ్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే, షో దట్ కర్ల్ ఆఫ్ ఇది ఎంతని చెప్పాలంటే డెల్ పవర్ 4f బార్ అని చెప్పాలి. కర్ల్ ఆఫ్ ఎఫ్ బార్ ఈక్వల్ టు డెల్ పవర్ 4f బార్ అని చెప్పాలి. ఇది చెప్పాలి అంటే మీకు నోట్ పాయింట్ చెప్తున్నాను చూడండి. మనకి వెక్టర్ లో ఒక ప్రాపర్టీ ఉంది, ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్. ఇలా ఇచ్చినప్పుడు 1ని 3ని డాట్ చేయాలి. 1ని 3ని ఏ బార్ డాట్ సి బార్, బి బార్ బయట ఉంటుంది, మైనస్ 1ని 2ని డాట్ చేయాలి, ఏ బార్ డాట్ బి బార్ ఇంటూ సి బార్. ఇది ఫార్ములా. 1 × 3 2 మైనస్ 1 × 2 3 అన్నమాట. ఈ ఫార్ములా వస్తేనే మనకి ఇది వస్తుంది. దీన్ని బాక్స్ లో పెట్టుకోండి. ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ సి బార్ ఇంటూ బి బార్ మైనస్ ఏ బార్ డాట్ బి బార్ ఇంటూ సి బార్. ఈ ఫార్ములా యూజ్ చేయండి. ఈ ఫార్ములా యూజ్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. 4 కర్ల్స్ ఎట్ టైం మనం ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి ఫస్ట్ 2 ఏజిమ్ చేసుకుందాం. 4 కర్ల్స్ అప్లై చేయాలి ఎఫ్ కి, 4 ఎట్ టైం చేయలేం కాబట్టి నేను ఫస్ట్ 2 ఏజిమ్ చేసుకుంటాను. కర్ల్ ఆఫ్ ఎఫ్ బార్ ఏజిమ్ చేసుకున్నాం. ఇట్ ఈస్ సింబాలికలీ రిప్రజెంటేషన్ యాజ్ కర్ల్ అంటే డెల్ క్రాస్ అని, ఇంకోటి డెల్ క్రాస్ ఎఫ్ బార్. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది,
ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్ అనే ఫార్ములా ఉంది. దీన్ని ఎలా రాయాలి? 1 into 3 ఏ బార్ డాట్ సి బార్ బి బార్ మైనస్ ఏ బార్ డాట్ బి బార్ ఇంటూ సి బార్. ఈ ఫార్ములా ప్రకారం రాయాలి. ఇది రబ్ చేసి రాస్తున్నాను చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఏ అంటే డెల్, డెల్ డాట్ ఎఫ్ ఇంటూ డెల్ మైనస్ డెల్ డాట్ డెల్ ఇంటూ ఎఫ్. ఇది సో ఏ బార్ డాట్ అంటే 1 3 ఈ రెండు ఫస్ట్ డాట్ చేశాను, 2 బయట ఉంది, తర్వాత ఈ రెండు డాట్ చేసాం అన్నమాట. మనకేమి ఇచ్చాడు క్వశ్చన్లో ఇచ్చాడు గివెన్ ఎఫ్ ఈ సోలనాయిడల్ అన్నాడు. ఎఫ్ సోలనాయిడల్ అని తీసుకొని ప్రూవ్ చేయమంటున్నాడు. ఎఫ్ ఈజ్ సోలనాయిడల్. ఎఫ్ ఈజ్ సోలనాయిడల్ అంటే దాని మీనింగ్ ఏంటి? డెల్ డాట్ ఎఫ్ అనేది 0 అన్నమాట. డెల్ డాట్ ఎఫ్ అనేది 0 ఇచ్చాడు. సో డెల్ డాట్ ఎఫ్ 0 ఇచ్చినప్పుడు ఆ కండిషన్ యూజ్ చేసుకోండి. ఈ డెల్ డాట్ ఎఫ్ ప్లస్ ఏం పెట్టచ్చు? 0 పెట్టచ్చు. సో ఫస్ట్ వాల్యూ 0 మైనస్ డెల్ ఇంటూ డెల్ ఏమవుతుంది? డెల్ స్క్వేర్ అవుతుంది. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ లాగే డెల్ ఇంటూ డెల్ డెల్ స్క్వేర్. ఫైనల్గా ఎంత మిగిలిందంటే మైనస్ డెల్ స్క్వేర్ ఎఫ్ అనేది మిగిలింది ఆన్సర్. నేను కొంచెంసేపు దీన్ని జీ బార్ అనుకుంటా, ఎందుకంటే 4 అప్లై చేయాలి కర్లో, ప్రజెంట్ 2నే అయినాయి. 2 అప్లై చేయకపోవచ్చిన ఆన్సర్ మైనస్ డెల్ స్క్వేర్ ఎఫ్. దాన్ని ఏమనుకున్నాను? జీ బార్. జీ బార్ అంటే సపరేట్ ఫంక్షన్ ఏం కాదు, ఉన్న ఎఫ్ కే ఒక పేరు పెట్టుకున్నా జీ బార్. సో ఎఫ్ కే ఏ కండిషన్స్ అయితే ఉంటాయో జీ కూడా అవే కండిషన్స్ ఉంటాయి. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. మన క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ ఎఫ్ ఈ సోలనాయిడల్ షో దట్ కర్ల్ ఆఫ్ ఎఫ్ బార్ ఈక్వల్ టు డెల్ పవర్ 4 ఎఫ్ బార్ అని చెప్పమన్నాడు. ఎట్ ఏ టైం 4 క్యాలిక్యులేట్ చేయలేను కాబట్టి 2 ఏం చేసుకుంటున్నాను. లెట్ us assume కర్ల్ ఆఫ్ ఎఫ్ బార్. దీన్ని సింబాలిక్ గా రాయాలి అంటే డెల్ క్రాస్ ఎఫ్ బార్ అని రాయాలి. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ఏ క్రాస్ బి ఫార్ములా రాస్తున్నాం. ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్ ఎలా ఉంది, దీన్ని ఇలా రాసుకోవచ్చు మీరు. ఏ బార్ డాట్ సి బార్ ఇంటూ బి బార్ మైనస్ ఏ బార్ డాట్ బి బార్ ఇంటూ సి బార్. రాయండి. డెల్ డాట్ ఎఫ్ ఇంటూ డెల్ మైనస్ డెల్ డాట్ డెల్ ఇంటూ ఎఫ్. ఎఫ్ అనేది సోలనాయిడల్ కాబట్టి ఈ వాల్యూ ఏమవుతుంది? 0 అవుతుంది. సో ఈ వాల్యూ 0 మైనస్ డెల్ డాట్ డెల్ అంటే డెల్ స్క్వేర్ ఎఫ్. ఫైనల్గా ఎంత మిగిలింది? మైనస్ డెల్ స్క్వేర్ ఎఫ్ మిగిలింది. నేను దీన్ని కొంచెంసేపు జీ అనుకుంటా, జీ బార్ అనుకుంటా. రిమైనింగ్ 2 అప్లై చేయండి. మొత్తం ప్రాబ్లం మొత్తం తీసుకోండి. కర్ల్ ఎఫ్ బార్. ఇక్కడ వరకు సాల్వ్ చేసింది జీ కదా, కాబట్టి కర్ల్ ఆఫ్ జీ బార్ అని తీసుకుంటా. దీన్ని సింబాలిక్ గా రాయాలంటే డెల్ క్రాస్ జీ బార్. దీనికి ఫార్ములా అప్లై చేస్తే డెల్ డాట్ జీ ఇంటూ డెల్ మైనస్ డెల్ డాట్ డెల్ ఇంటూ జీ బార్. ఎఫ్ అనేది ఫంక్షన్, జీ అనేది ఫంక్షన్ ఏం కాదు. జీ ఈజ్ ఏ రీప్లేస్డ్ వాల్యూ ఆఫ్ ఎఫ్. ఎఫ్ కు రీప్లేస్ చేసుకున్న వాల్యూ. సో జీ అనేది ఈజ్ నథింగ్ బట్ ఎఫ్ అనమాట. సో ఎఫ్ సోలనాయిడల్ అయితే జీ కూడా సోలనాయిడల్. మరి డెల్ డాట్ జీ ఏమవుతుంది? ఇది ఈ డెల్ డాట్ జీ అనేది 0 అవుతుంది. మైనస్ డెల్ డాట్ డెల్ అంటే ఏం చెప్పాను? డెల్ స్క్వేర్ జీ బార్. సో ఆన్సర్ ఎంత మిగిలింది? ఫైనల్ ఆన్సర్ మైనస్ డెల్ స్క్వేర్ జీ బార్. జీ బార్ అంటే ఏంటో రీప్లేస్ చేయండి. మైనస్ డెల్ స్క్వేర్ ఇంటూ జీ బార్ అంటే ఏమనుకున్నా? మైనస్ డెల్ స్క్వేర్ ఎఫ్ అనుకున్నా.
సో మైనస్ డెల్ స్క్వేర్ ఎఫ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ డెల్ స్క్వేర్ ఇంటూ డెల్ స్క్వేర్ డెల్ పవర్ 4 ఇంటూ ఎఫ్ పవర్. ఇదే మీకు కావాల్సిన ఆన్సర్. ఓకేనా? మీకు యాక్చువల్గా ఆన్సర్ ఎంత వచ్చిందంటే మైనస్ డెల్ స్క్వేర్ జీ బార్ వచ్చింది. ఈ మైనస్ డెల్ స్క్వేర్ జీ బార్ లో జీ బార్ అంటే ఏంటో రీప్లేస్ చేయండి. జీ బార్ అంటే ఎంత? మైనస్ డెల్ స్క్వేర్ ఎఫ్. ఇదిగో మైనస్ డెల్ స్క్వేర్ ఎఫ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ డెల్ స్క్వేర్ ఇంటూ డెల్ స్క్వేర్ అంటే డెల్ పవర్ 4 ఎఫ్. అదే మనం ప్రూవ్ చేయాల్సిన వాల్యూ. ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది చూడండి, అది కూడా చేసేద్దాం. ఈ క్వశ్చన్ కూడా చూడండి. షో దట్ డెల్ స్క్వేర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఆర్ ప్లస్ 2/r ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ అంట. మనకి 2 times డెల్ ఎఫ్ కి అప్లై చేయమన్నాడు. ఎఫ్ ఆఫ్ ఆర్ కి 2 times డెల్ అప్లై చేస్తే వచ్చే ఆన్సర్ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఆర్ ప్లస్ 2/r ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్. దీంట్లో మీకు కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ కనుక నేర్చుకుంటే మనకి స్టార్టింగ్ లో ఎప్పుడైనా కానీ ఇలా షో దట్ అనే ఫంక్షన్స్ ఇచ్చాడు అనుకో, అటువంటి వాటికి బేసిక్ గా మీకు స్టార్టింగ్ లో ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాను, దాన్నే మీరు ఫాలో అవ్వాలి. అదేంటి? ఆర్ బార్ ఈక్వల్ టు ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్ అని, అలాగే స్మాల్ ఆర్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అని, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే రూట్ ఆఫ్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో డెరివేట్ చేస్తే డో ఆర్ బై డో ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ బై ఆర్, డో ఆర్ బై డో వై ఈక్వల్ టు వై బై ఆర్, డో ఆర్ బై డో జెడ్ ఈక్వల్ టు జెడ్ బై ఆర్. ఈ వాల్యూస్ అన్ని ఉంటే తప్ప మీరు ఈ ప్రాబ్లం చేయలేరు. ఓకే, మళ్ళీ ఒకసారి వైట్ పేజ్ తీసుకొని ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. ఏమడుగుతున్నాడు క్వశ్చన్? డెల్ స్క్వేర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఆర్ ప్లస్ 2/r ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్. ఇది ప్రూవ్ చేయమంటున్నాడు. సో ఎట్ ఎ టైం రెండు అప్లై చేయలేం కాబట్టి మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అని చెప్పే కదా, అది గుర్తుపెట్టేసుకోండి. ఒకసారి రాస్తున్నాను చూడండి. ఆర్ బార్ ఈక్వల్ టు ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్ మోడ్యులస్ ఆఫ్ ఆర్ బార్, దాన్ని స్మాల్ ఆర్ అంటాం మనం, రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. నెక్స్ట్ రెండు వైపులా స్క్వేర్ చేస్తే ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. డో ఆర్ బై డో ఎక్స్ అంటే డో ఆర్ బై డో ఎక్స్, ఇక్కడ ఆర్ బై ఎక్స్ ఉంది, రివర్స్ చేయండి, ఎక్స్ బై ఆర్. డో ఆర్ బై డో వై అంటే వై బై ఆర్, నోటెడ్ అయిపోవాలి బాగా. డో ఆర్ బై డో జెడ్ అంటే జెడ్ బై ఆర్. ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ కావాలో అక్కడ యూజ్ చేసుకొని మనం ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. మెయిన్ కావాల్సింది ఇదే, డో ఆర్ బై డో ఎక్స్ ఎక్స్ బై ఆర్, డో ఆర్ బై డో వై వై బై ఆర్, డో ఆర్ బై డో జెడ్ జెడ్ బై ఆర్. ఇవే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం, గుర్తుపెట్టుకోండి. సో ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఎట్ ఎ టైం 2 సార్లు అప్లై చేయలేం కాబట్టి ఎల్హెచ్ఎస్ లో డెల్ స్క్వేర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఆర్ ఫస్ట్ ఒకసారి అప్లై చేద్దాం. డెల్ ఎఫ్ ఆఫ్ ఆర్ తీసుకోండి. డెల్ ఎఫ్ ఆఫ్ ఆర్ అంటే ఐ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఆర్ ప్లస్ జే డో బై డో వై ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఆర్ ప్లస్ కే డో బై డో జెడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఆర్. అన్నిట్లోనూ ఎఫ్ ఆఫ్ ఆర్ ఉంది కాబట్టి మనం ప్రతిదీ ఐ జేకేలు తీసుకోకుండా ఓన్లీ సిగ్మా తీసుకోవచ్చు. ఇలాగా ఐ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఆర్. ఎఫ్ ఆఫ్ ఆర్ కి డెరివేటివ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్, మళ్ళీ ఆర్ కి డెరివేటివ్
డో ఆర్ బై డో ఎక్స్. మళ్ళీ డో ఆర్ బై డో ఎక్స్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్. డో ఆర్ బై డో ఎక్స్ అంటే ఎక్స్ బై ఆర్. సో ఇది ఫస్ట్ టైం డెరివేటివ్ చేస్తే వచ్చింది. సెకండ్ టైం డెరివేటివ్ ఇంకో డెల్ అప్లై చేయండి. ఇంకో డెల్ అప్లై చేస్తే ఐ డాట్ ఐ 1 అయిపోయి ఇంకేం మిగులుతుంది? డో బై డో ఎక్స్ ఆఫ్. సో డెల్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఆర్ని ఎలా రాస్తారు? డెల్ డాట్ డెల్ ఎఫ్ ఆఫ్ ఆర్ రాయండి. సో డెల్ డాట్ అలాగే ఉంటుంది. డెల్ ఎఫ్ ఆఫ్ ఆర్ ఎంత వచ్చింది? డెల్ కూడా ఏంటో రాయండి. డెల్ కూడా సిగ్మాలో రాద్దాం. సిగ్మా ఐ డో బై డో ఎక్స్ డెల్ డాట్ దీంట్లో కూడా సిగ్మా ఐ ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ ఎక్స్ బై ఆర్ ఇంకా మనం క్యాల్కులేట్ చేసింది. రెండింటి కామన్ గా సిగ్మా తీసుకోండి. ఐ డాట్ ఐ 1 డో బై డో ఎక్స్ ఆఫ్ ఇంకేం మిగిలింది? ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ ఎక్స్ బై ఆర్. సిగ్మా యువి ఫార్ములా అప్లై చేయండి. ఫస్ట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ని వదిలేసేయండి. ఎక్స్ బై ఆర్కి డెరివేటివ్ యూ బై వి ఫార్ములా ఉంది. ఆర్ ఇంటూ ఎక్స్ డెరివేటివ్ 1 మైనస్ ఎక్స్ ఇంటూ ఆర్కి డెరివేటివ్ డో ఆర్ బై డో ఎక్స్ బై ఆర్ స్క్వేర్. ఈసారి ఎక్స్ బై ఆర్ని వదిలేసేయండి. ఎఫ్ ఆఫ్ ఆర్కి డెరివేటివ్ అదే ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్కి ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఆర్ మళ్ళీ ఆర్కి డెరివేటివ్ డో ఆర్ బై డో ఎక్స్. డో ఆర్ బై డో ఎక్స్ కంటే ఎక్స్ బై ఆర్ డో ఆర్ బై డో ఎక్స్. ఒకసారి ఈ స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇదే ఇంపార్టెంట్ స్టెప్ దీంట్లో. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే ఇదేమో డెల్ లో సిగ్మా అనమాట. ఐ డో బై డో ఎక్స్ ప్లస్ జే డో బై డో వై ప్లస్ కే డో బై డో జెడ్ అన్ని తీసుకోకుండా ఓన్లీ ఫస్ట్ పార్ట్ తీసుకున్నాం. దీన్ని ఇంతకుముందు మీకు సాల్వ్ చేసి చూపించండి. సిగ్మా తీసుకొని సిగ్మా ఐ ఎఫ్ ఆఫ్ ఆర్ కి ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ మళ్ళీ ఆర్ కి డో ఆర్ బై డో ఎక్స్ కాబట్టి ఎక్స్ బై ఆర్. ఇప్పుడు ఈ రెండింటికి డాట్ చేయాలి. డాట్ చేసినప్పుడు ఏం చేస్తాం? ఐ డాట్ ఐ 1 అయిపోతుంది. సిగ్మా అనేది కామన్ గా రాశాను. ఇదిగో ఇక్కడ సిగ్మా కామన్ గా రాశాను. ఇంకా మిగిలింది ఏంటి? డో బై డో ఎక్స్ మిగిలింది. సో డో బై డో ఎక్స్ మిగిలితే డో బై డో ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ ఇంటూ ఎక్స్ బై ఆర్ అనమాట. సో దీనికి యువి ఫార్ములా అప్లై చేయాలి. యువి ఫార్ములా ఎలా అప్లై చేస్తాం? ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ కి ఎక్స్ బై ఆర్ కి యువి ఫార్ములా. ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ ని వదిలేసా, దీనికి డెరివేటివ్ చేస్తున్నా ఎక్స్ బై ఆర్. ఈ ఎక్స్ బై ఆర్ చూస్తే ఎలా ఉందంటే మనకి యూ బై వి ఫార్మేట్ లో ఉంది. ఎక్స్ డిఫరెన్షియబుల్ ఆర్ డిఫరెన్షియబుల్. యూ బై వి ఫార్ములా అంటే మనకి వి కదా స్టార్టింగ్, వి ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ అంటే 1 ఎక్స్ ఇంటూ మళ్ళీ ఆర్ కి డెరివేటివ్ డో ఆర్ బై డో ఎక్స్ బై వి స్క్వేర్. అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ ని పక్కన పెట్టి ఎక్స్ బై ఆర్ కి డెరివేటివ్ అయిపోయింది. ఈసారి ఎక్స్ బై ఆర్ ని పక్కన పెట్టి ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ కి డెరివేటివ్ కట్టింది. ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ కి డెరివేటివ్ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఆర్ మళ్ళీ ఆర్ కి డెరివేటివ్ సో ఆర్ కి డెరివేటివ్ డో ఆర్ బై డో ఎక్స్. ఇప్పుడు వీటిని సింప్లిఫై చేయండి. ఇక్కడ డో ఆర్ బై డో ఎక్స్, ఇక్కడ డో ఆర్ బై డో ఎక్స్ వచ్చింది. సో ఎక్స్ బై ఆర్ హోల్ స్క్వేర్ వస్తుంది. ఫైన్ క్యాల్కులేట్ చేయాలి. ఇప్పుడు ఎంత మిగిలింది చూడండి. ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ పక్కన పెట్టారు. ఇప్పుడు లోపల వాల్యూ సింప్లిఫై చేస్తే డో ఆర్ బై డో ఎక్స్ అంటే ఈ డో ఆర్ బై డో ఎక్స్ అంటే ఎక్స్ బై ఆర్, ఆర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ బై ఆర్ బై ఆర్ స్క్వేర్ ఉంది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్, ఎందుకంటే డో ఆర్ బై డో ఎక్స్ అంటే ఎక్స్ బై ఆర్, ఇక్కడ ఒక ఎక్స్ బై ఆర్, ఎక్స్ బై ఆర్ ఎక్స్ బై ఆర్, ఎక్స్ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ ఇంటూ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఆర్. ఫస్ట్ దాన్ని సింప్లిఫై చేయండి. ఎల్సిఎం తీసారనుకో ఆర్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ ఇంటూ ఇది సిగ్మాని ఎక్స్పాండ్ చేసుకోండి. ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అంటే 3r స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇది ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ తర్వాత వై స్క్వేర్ తర్వాత జెడ్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్ బై ఎంత వస్తుంది? ఆర్ వస్తుంది. ఆర్ స్క్వేర్ వస్తుందా? ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ క్యూబ్ అవుతుంది. ఇక్కడ ఒక ఆర్ వస్తుంది కదా, ఆర్ని కింద తీసుకెళ్ళిపోండి ఆర్ క్యూబ్. సో ఇక్కడ సిగ్మాని ఎక్స్పాండ్ చేసాం 1 బై ఆర్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ని
సిగ్మా ఎక్స్పెండ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ వస్తుంది. ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అంటే మళ్ళీ మనకేం తెలుసు, ఆర్ స్క్వేర్ అని తెలుసు. ఈ ఆర్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఇక్కడ ఓన్లీ మనకి ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఆర్ మిగులుతుంది అనమాట. మళ్ళీ చెప్పండి సార్. ఒకసారి చూడండి. సార్ ఈ స్టెప్ స్టార్టింగ్ లో మనకి ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ పక్కన పెట్టాం. దానికి యూ బై వి ఫార్ములా చేసినప్పుడు ఏమొచ్చింది మనకి, ఆర్ ఇంటూ ఎక్స్ డెరివేటివ్ 1 మైనస్ ఎక్స్ ఇంటూ ఆర్ కి డెరివేటివ్ డో ఆర్ బై డో ఎక్స్. డో ఆర్ బై డో ఎక్స్ అంటే ఎక్స్ బై ఆర్ బై ఆర్ స్క్వేర్. ఇది ఫస్ట్ డెరివేటివ్. ఈసారి ఎక్స్ బై ఆర్ పక్కన పెట్టేసాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ కి డెరివేటివ్ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఆర్, మళ్ళీ ఆర్ కి డెరివేటివ్ డో ఆర్ బై డో ఎక్స్. డో ఆర్ బై డో ఎక్స్ అంటే గుర్తుపెట్టేసుకోమన్నా ఎక్స్ బై ఆర్ డైరెక్ట్ గా వేసాం అనమాట. డో ఆర్ బై డో ఎక్స్ ఉన్న ప్రతి చోట ఎక్స్ బై ఆర్ వేసాను. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే సరిపోతుంది. ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ అలాగే ఉంటుంది. దీనికి ఎల్సిఎం తీయండి బై 1 వేసి, ఆరు అక్కడ ఒక ఆర్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై, ఇక్కడ ఒక ఆర్ వస్తుంది, ఇక్కడ ఒక ఆర్ స్క్వేర్ ఉంది, డినామినేటర్కి వెళ్ళిపోతే ఆర్ క్యూబ్. దీని పక్కన పెట్టండి. ప్లస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేరు బై ఆర్ స్క్వేరు ఇంటూ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఆర్. సిగ్మా ఉంది అన్నిటికి, సిగ్మాని ఎక్స్పెండ్ చేద్దాం. ఇప్పుడు సిగ్మాని ఎక్స్పెండ్ చేస్తే ఈ ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ బై ఆర్ క్యూబ్ పక్కన పెట్టండి. ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ఎన్ని ఆర్ స్క్వేర్లు వస్తాయి మనకి, ఇవి 3r స్క్వేర్లు వస్తాయి. సో 3r స్క్వేరు మైనస్ ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది సిగ్మాలో, తర్వాత వై స్క్వేర్, తర్వాత జెడ్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అన్నిటిలోంచి మైనస్ కామన్ అయింది. మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్ బై ఆర్ క్యూబ్. ఆర్ క్యూబ్ ఆల్రెడీ కామన్ ఇస్తాం కదా. ఇక్కడ సిగ్మాని ఎక్స్పెండ్ చేయండి. న్యూమరేటర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అని వస్తుంది. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్, తర్వాత వై స్క్వేర్, తర్వాత జెడ్ స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్. డినామినేటర్ లో ఆర్ స్క్వేర్ ఉంది, ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఆర్. ఈ ఆర్ స్క్వేర్ క్యాన్సిల్. ఇక్కడ 3r స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ అంటే 2r స్క్వేర్. ఇక్కడ ఎంత మిగిలింది మనకి, ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ బై ఆర్ క్యూబ్ పక్కన పెట్టాం. 3r స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ అంటే 2r స్క్వేర్. ఇక్కడ ఓన్లీ అన్ని క్యాన్సిల్ అయిపోయి ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఆర్ మిగిలింది. ఈ ఆర్ స్క్వేర్ క్యూబ్ క్యాన్సిల్. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ 2 బై ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ బై ఆర్ ప్లస్ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఆర్. ఇదే మనం ప్రూవ్ చేయాల్సి. ఓకేనా సార్, జాగ్రత్త చేయండి, అర్థమవుతుంది. చెప్పు. అర్థమైందా? మనం ఇక్కడ అప్లై చేసినప్పుడు డో బై డో ఎక్స్ అప్లై చేసినప్పుడు టర్మ్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, డో బై డో ఎక్స్ అప్లై చేసినప్పుడు ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఆర్ ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ ఇంటూ ఎక్స్ బై ఆర్ మిగిలింది మీకు. దీనికి యూవి ఫార్ములా అప్లై చేయాలి, దీనికి యూ బై వి ఫార్ములా అప్లై చేయాలి. అదే కొంచెం కన్ఫ్యూజన్, జాగ్రత్తగా చూసుకుంటే తెలిసిపోతుంది మీకు. అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ పక్కన పెట్టారనుకో, ఎక్స్ బై ఆర్ కి యూ బై వి ఫార్ములా అప్లై చేయండి. ఆర్ ఇంటూ ఎక్స్ డెరివేటివ్ 1 మైనస్ ఎక్స్ ఇంటూ ఆర్ కి డెరివేటివ్ డో ఆర్ బై డో ఎక్స్ అంటే ఎక్స్ బై ఆర్ బై ఆర్ స్క్వేర్. ఈసారి ఎక్స్ బై ఆర్ పక్కన పెట్టండి. ఎఫ్ ఆఫ్ ఆర్ కి ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఆర్, మళ్ళీ ఆర్ కి కూడా డెరివేటివ్ కట్టాలి డో ఆర్ బై డో ఎక్స్. ఆ డో ఆర్ బై డో ఎక్స్ అంటే మీకు స్టార్టింగ్ లో చెప్పేసాను ఎక్స్ బై ఆర్ అని. ఇప్పుడు మీరు దీన్ని సింప్లిఫై చేసి సిగ్మాని ఎక్స్పెండ్ చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా సార్? నెక్స్ట్ క్లాస్ వాళ్ళకి టైం అవుతుంది, ఒకసారి చూడండి 3 ప్రాబ్లమ్స్. మీకు ఆల్రెడీ పీడిఎఫ్ షేర్ చేశాను, చూసుకోండి.